అందరికీ ముందుగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. మనం ఆగస్టు 29వ తారీఖునే ఎందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము అని దాని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు 29వ తారీఖున మన తెలుగు కవి అయినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయనకి ముందు ఇంకా నన్నయ్య, తిక్కన మంచి మంచి కవులు ఉన్నారు. ఆయన తర్వాత కూడా చాలామంది కవులు ఉన్నారు. కానీ ఆయన జన్మదినాన్ని సందర్భంగా పురస్కరించుకుని మాత్రమే మనం ఎందుకని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం అనేది మనం తెలుసుకుందాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1863 సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. 1940 జనవరి 22వ తారీఖున ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన 77వ ఏట ఆయన చనిపోయారు. ఈయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఎందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే ఆయన వ్యావహారిక భాషా పితామహుడుగా మనం ఆయన్ని పిలుస్తాము. అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన సాధారణ మానవులు కూడా చదువుకునేలాగా రచనలు చేశారు. అప్పటి వరకు కూడా మన తెలుగు భాషను గొప్ప గొప్ప పండితులు, తెలుగు బాగా తెలిసిన వారు, గ్రాంధికం బాగా తెలిసిన వారు మాత్రమే ఈ యొక్క తెలుగుని చదివేవాళ్ళు. అయితే ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏం చేశారంటే వ్యావహారిక భాష అంటే సామాన్య మానవులు కూడా రచనలు చదువుకునేలాగా తనదైన శైలిలో రచనలు చేసి సామాన్య మానవులందరికీ కూడా తెలుగు భాషను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప పితామహులు ఆయన. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు వారు. మన భారతదేశంలో 19,000 భాషలు పైగా ఉన్నాయి. కానీ లిపి ఉన్న భాషలు మన భారత రాజ్యాంగం చేత ఆమోదించబడినటువంటి భాషలు కేవలం 22. దీనికి హిందీ, ఇంగ్లీషుతో కలిపి 24 భాషలు ముఖ్యంగా మాట్లాడతారు. ఈ లిపి ఉన్న భాషలు అంటే స్క్రిప్టెడ్ లాంగ్వేజెస్, అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అది రాతపూర్వకంగా ఉండేదాన్ని మనం స్క్రిప్టెడ్ లాంగ్వేజెస్ అంటాం కదా, అలా ఉన్నాయన్నమాట మన భాషలు. సో మనము ఈ వ్యవహారిక భాష పితామహుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. అంతకు ముందు వరకు కూడా గ్రాంధిక భాషలో ఉండేది. అది పండితులు బాగా తెలుగు తెలిసిన వాళ్ళే చదివి మనకి వినిపించేవాళ్ళు, శిష్యులు ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళకి. సో ఆ తర్వాత ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన మరణానంతరం వరకు కూడా పోరాటాలు చేసి సామాన్య మానవులు కూడా చదువుకునేలాగా వ్యవహారిక భాష శైలిలో రచనల్ని చాలా అందంగా రూపొందించారు. సో మన తర్వాత తరం వారికి, మన పిల్లలకు కూడా మనం ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుడే అంటున్నారు. అసలు తెలుగుడేని ఎందుకు జరుపుకుంటున్నాం, ఆయన జన్మదినాన్ని మాత్రమే ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే దాని వెనుక ఇంత గిడుగు గారు చేసినటువంటి ఇంత కృషి, పట్టుదల, ఆయన మరణం అయ్యేంత వరకు కూడా ఎంతో పోరాటం చేసి దీనిని సాధించారనమాట. ఆయన గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారు ఆజన్మాంతం ఎంతో కష్టపడి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఈ సామాన్య మానవులు మాట్లాడే భాషని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మన బిడ్డలందరికీ కూడా తెలుగుని చక్కగా మాట్లాడడం నేర్పిద్దాం, తప్పులు లేకుండా చదవడం నేర్పిద్దాం. మన మాతృభాష మీద మనకు పట్టు ఉన్నట్లయితే మనం ఎనీ అదర్ లాంగ్వేజెస్ని చాలా సులువుగా నేర్చుకోగలుగుతామని ఒక పండితులు చెప్తున్నారు. కాబట్టి మన మాతృభాషని మొదట మనం చక్కగా మాట్లాడడం, చదవడం, స్పష్టంగా వ్యక్తం చేయడం నేర్చుకుందాం. ఇతర లాంగ్వేజెస్ని కూడా ఈజీగా మనం నేర్చుకోవచ్చు, మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కూడా మీ మాతృభాష అంటే ఇష్టం కనుక ఉంటే నాలాగా రండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. జై తెలుగు భాష అని టైప్ చేయండి.